దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా, దేవుని ప్రియ కుమారుడైనటువంటి మెస్సయాగా ఈ లోకంలోనికి శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా మన కొరకు జన్మించాడు. అయితే లోకము ఆయనను అంగీకరించలేదు. తన స్వజనులు, తన స్వకీయులు ఏ ప్రజల యొద్దకైతే ఆయన పంపబడ్డాడో ఆ ప్రజలు ఆయనను అంగీకరించలేదు. ఆ యూదా జనాంగం, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆయనను అంగీకరించలేదు. వారు లోక జ్ఞానానుసారముగా, తమ జ్ఞానానుసారముగా ప్రవర్తించి దేవుని ఎరగకుండినందున, దేవుని అంగీకరించకుండినందున మరి వారు ఆ క్రీస్తు ప్రభుల వారిని కలువరి శిలువకు అప్పగించారు. అందుకే పౌలు అన్నాడు కదా, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22, 23, 24 మనము ధ్యానిస్తున్నటువంటి లేఖనాలు. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను, అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే దేవుని శక్తి, క్రీస్తు దేవుని శక్తియును, దేవుని జ్ఞానమును అయ్యున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ క్రీస్తు ప్రభుల వారు, సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారు దేవుని శక్తి, దేవుని జ్ఞానము, దేవుని ప్రియ కుమారుడైనటువంటి మెస్సయా. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన ఆ యెరూషలేములో సంచరిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ తన్ను తాను క్రీస్తుగా, మెస్సియాగా వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 14 నుంచి మరి 21 వచనం వరకు ఉన్నటి లేఖన భాగాలు చూద్దాం. మరి లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో క్రీస్తు ప్రభుల వారు మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై 40 దినములో అరణ్యములో మరి ఆయన నడిపించబడి అపవాది చేత శోధింపబడిన తర్వాత 14వ వచనంలో యేసు అప్పుడు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలిచియుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునకిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని వారితో చెప్పసాగాను. అండ్ జీసస్ బిగాన్ టు సే unto them, this day is this scripture fulfilled in your ears. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై
ఆత్మ బలముతో ఆ గలిలియా ప్రాంతంలో సంచరిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ మరి తాను పెరిగినటువంటి నజరేత్ అనే ఊరిలోనికి వచ్చాడు. మరి విశ్రాంతి దినము సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని ఆరాధించడానికి, దేవుని ప్రజలతో దేవుని మహిమపరచడానికి ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. దేవుని మందిరంలోనికి ఆయన వెళ్ళినప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథము, లేఖనాలు ఆయన చేతికి ఇవ్వబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా ప్రవక్త గ్రంథము ఆయనకి ఇవ్వబడినప్పుడు మరి ఆయన యెషయా గ్రంథంలోని 61వ అధ్యాయాన్ని భాగాన్ని ఆయన చదువుతున్నాడు. ఇదిగో ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ బికాజ్ హీ హ్యాస్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ ద గాస్పెల్. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. ఎందుకు దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతో అభిషేకించాడు అంటే ఇదిగో బీదలకు సువార్త ప్రకటించడానికి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని యేసయ్య ఆ కొండ మీద చెప్పినటువంటి ప్రసంగంలో ఆయన తెలియజేశాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు. బ్లెస్సెడ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. వారి కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆత్మలో బీదులు, ఆత్మలో దీనులైన వారు ధన్యులు. ఆత్మలో దీనులైన వారు. బ్లెస్సెడ్ ఆర్ ద పూర్, బ్లెస్సెడ్ ఆర్ ద హంబుల్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. బ్లెస్సెడ్ ఆర్ ద హంబుల్ ఇన్ స్పిరిట్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంతేకాదు, ఇదిగో చెరలో ఉన్న వారికి విడుదల. చెరలో ఉన్న వారికి విడుదల. ఏమిటి ఆ చెర? సాతాను చెర, పాపపు చెర, చీకటి సంబంధమైన అంధకార క్రియలలో సాతాను బంధించినటువంటి చెర. ఈ లోక సంబంధమైనటువంటి చెర, శరీర సంబంధమైనటువంటి చెర. వాటన్నిటిలో నుంచి మానవుని విడిపించడానికి, ఆ పాపములో నుంచి విడిపించడానికి మెస్సయాగా, క్రీస్తుగా, ఆయన శరీరధారిగా మనం రావలసినటువంటి శిక్షను భరించడానికి, మన పాపములకు విమోచన క్రయధనమును చెల్లించడానికి వచ్చినటువంటి మెస్సయ క్రీస్తు ప్రభుల వారే. ఆయన ఆ సిలువ వేయబడిన క్రీస్తు. ఆ మెస్సయానే వారు సిలువ వేశారు, గ్రుడ్డి వారికి చూపును కలుగజేయడానికి. టు ఓపెన్ ద స్పిరిచువల్ ఐస్ ఆఫ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. They were praising God with their lips. వారి కేవలము పెదవులతో మాత్రమే దేవుని ఆరాధించే వారిగా ఉంటున్నారు, కానీ వారి హృదయాలు దేవునికి ఎంతగానో దూరంగా ఉంటున్నాయి. అట్టి వారి ఆత్మీయ నేత్రాలు తెరవటానికి వచ్చినటువంటి మెస్సియాను వారు సిలువ వేశారు. అలాగే నలిగిన వారిని విడిపించడానికి, టు సెట్ ఎట్ లిబర్టీ దెమ్ దట్ ఆర్ బ్రూయిస్డ్, స్వేచ్ఛ అనుగ్రహించడానికి, సాతాను బంధకాల్లో నలిగిపోతున్నటువంటి వారికి, పాపపు భారములో నలిగిపోతున్నటువంటి వారికి విడుదల, స్వాతంత్రం, స్వేచ్ఛ అనుగ్రహించడానికి వచ్చినటువంటి మెస్సయా. ఇదిగో ఆయనే దేవుని హితవత్సరము, దేవుని కృపా సంవత్సరము, దేవుని విడుదల, దేవుని విమోచన, దేవుని రక్షణ ప్రకటించడానికి వచ్చినటువంటి మెస్సయా అని ఆయన లేఖనము చదివి సమాజ మందిరములు ఉన్న వారందరూ ఆయనను చూస్తుండగా నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. దిస్ డే ఈస్ దిస్ స్క్రిప్చర్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ ఇయర్స్. దిస్ డే ఈస్ దిస్ స్క్రిప్చర్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్
ఇయర్స్, ఇన్ యువర్ ఇయర్స్, మీ వినికిడిలో ఈ లేఖనాలు నెరవేరాయి. అనగా మీరు చూస్తున్నది ఆ మెస్సయానే, ఆ దేవుని ఆత్మచేత అభిషేకించబడిన ఆ మెస్సయాను, ఆ క్రీస్తు ప్రభుల వారిని మీరు చూస్తున్నారు. ఆయనను నేనే, దేవుని చేత వాగ్దానం చేయబడిన ఆ మెస్సయాను నేనే. హల్లెలూయా. ఆ మెస్సయాను వారు సిలువకు అప్పగించారు. అందుకే ఆయన యూదులకు ఆటంకమైపోయాడు. గ్రీసు దేశస్థులకు ఆయన వెర్రితనమైపోయాడు. యూదులకు ఆటంకమైపోయాడు. అన్యజనులకు వెర్రితనమైపోయాడు. అయితే యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, ఎవరైనా సరే పిలువబడిన వారికి, అనగా ఆయన స్వరాన్ని వినగలిగినటువంటి వారికి, క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని నీవు నేను వినగలిగితే ఆయన మనకు రక్షణ, ఆయన మనకు దేవుని శక్తి, దేవుని జ్ఞానము. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ రక్షణ పొందుకుందాం. దేవుని శక్తిని, దేవుని జ్ఞానమును పొందుకొని దేవుని కొరకు బలమైన పాత్రలుగా, మహిమగల సాక్షులుగా ఈ లోకంలో జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చేయగలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, ఉదయకాలం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి అయ్యా ఈ రాత్రికాల సమయమందు మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మా రక్షకుడు, మా ప్రభువు, మా విమోచకుడని దేవా మేము గ్రహించి ఆయన అనుగ్రహించేటటువంటి శక్తిని, జ్ఞానమును, అభిషేకమును పొందుకొని దేవా ఈ లోకంలో మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా, మహిమగల పాత్రలుగా, మీ రాజ్య సువార్తను ప్రకటించే బలమైన సాధనాలుగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ప్రత్యేకంగా ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియబిడ్డల కుటుంబాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ కృపలో భద్రపరచండి అయ్యా, మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా మా తండ్రి, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు, ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలని యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. మరి ఆత్మ విషయమై దీనులైన వారిని మీరు బలపరచండి, ఆశీర్వదించండి ఆయన, మీకు స్తోత్రాలు. నలిగిన వారిని విడిపించండి ప్రభా. గుడ్డి వారి కన్నులు తెరవజేయండి అయ్యా. మీ యొక్క సంతోషము, సమాధానాన్ని బిడ్డల కుటుంబాల జీవితాల్లో అనుగ్రహించి దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న మా యవ్వన బిడ్డలను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. బిడ్డలకు కావాల్సినటువంటి జ్ఞానమును, ధైర్యమును, జ్ఞాపక శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవ, దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తమున మా ప్రియ కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకునండి. మీ కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం అయ్యా. మా యవ్వన బిడ్డలను మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపి మీ మహిమార్థమై బిడ్డలను ఘనంగా వాడుకోమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.